నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. నగరంలో ఎక్కడ చెత్త అక్కడే. విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం జోన్ 2లో పారిశుద్ధ్య కార్మికులు సమ్మె కారణంగా ఎక్కడ చెత్త అక్కడే ఉండిపోతుంది. గత వారం రోజుల నుంచి పారిశుద్ధ్య కార్మికులు తమకి ఇస్తున్నటువంటి వేతనాలు పెంచాలని ప్రభుత్వాలను కోరుతూ సమ్మె మొదలుపెట్టారు. ఈ సమ్మె గత వారం రోజుల నుంచి జరుగుతుంది, కానీ వాళ్లకు తగు న్యాయం జరగకపోవడం ప్రశ్నార్థకంగా మారింది. వ్యర్థ పదార్థాలు రోడ్ల మీద మరియు బహిరంగంగా వేయడం వలన వాటి నుంచి వచ్చే దుర్వాసనకు మరియు దోమల కారణంగా పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారు. అధికారులు నెలకు 60 రూపాయల చొప్పున ప్రతి ఇంటికి యూజర్ ఛార్జెస్ తీసుకున్నప్పటికీ ఇలా ఎందుకు జరుగుతుంది అని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వాలు తొందరగా మేల్కొని సమస్యలు పరిష్కరిస్తారని ప్రజలు కోరుకుంటున్నారు. మీరు ఫస్ట్ వెళ్ళారా? ఉతికింది మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ 999 న్యూస్.